భారత్లో కొత్త రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. వందే భారత్ తరహాలోనే అమృత్ భారత్ రైళ్లను తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. అయోధ్య వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 30న వీటిని ప్రారంభించబోతున్నారు. తొలుత 2 రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా సమాచారం. అయోధ్యలో ఎయిర్పోర్ట్ను ఓపెన్ తర్వాత అమృత్ భారత్ రైళ్లను ప్రారంభిస్తారంటూ తెలుస్తోంది. తొలుత ఢిల్లీ టు బీహార్లోని దర్భంగా మార్గంలో ఒకటి, మరొకటి బెంగాల్లోని మాల్దా నుంచి బెంగళూరు వరకు ఉండనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఎక్కువ దూరాలకు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనేది దీని లక్ష్యం. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్, సెన్సార్ ట్యాప్స్ ఉంటాయి. పుషప్ టెక్నాలజీతో తక్కువ సమయంలో వేగం అందుకోవడంతో పాటుగా ప్రయాణ సమయం ఆదా కానుంది. ఒకేసారి 1800 మంది వరకు ప్రయాణించవచ్చు. అంత్యోదయ, జన్ సాధారణ్, సూపర్ ఫాస్ట్ ట్రైన్ల స్థానంలో అమృత్ భారత్ రైళ్లు రానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ ట్రయల్ రన్స్ను కూడా పరిశీలించారు. नरेंद्र मोदी जी इस ट्रेन को फ्लैग ऑफ करेंगे। दिल्ली से कलकत्ता जैसी